గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం సమ్స్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ ఇంపార్టెంట్ సమ్ ఇది. స్టార్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్ స్టార్ పెట్టుకోండి. 10 మార్క్స్ ఇంపార్టెంట్. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 4x square y cube by z power 4 and errors in x, y, z be 0.01. Sorry, 0.001. Show that the maximum relative error at x is equals to y is equals to z is equals to 1 is 0.009. చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది. స్టార్ పెట్టుకోండి. సో ఏమి ఇచ్చారంటే ఆర్ వాల్యూ ఇచ్చారు 4x స్క్వేర్ y క్యూబ్ బై z పవర్ 4 అండ్ ఎర్రర్స్ ఆఫ్ x y z ఇచ్చారు. మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ కనుక్కోవాలి. ఓకేనా, రాసుకోండి సమ్. సో చూడండి, ముందు ఏ సమ్ ఇచ్చినా సరే మనం ఫార్ములా రాసాం. వాళ్ళు ఏం కనుక్కోమన్నారమ్మా? ది మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ కనుక్కోమన్నారు. సో వీ నో దట్ అని ఫార్ములా రాయాలి. వీ నో దట్ ది మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ ఫార్ములా ఏంటంటే డెల్టా ఆర్ మ్యాక్సిమం బై ఆర్. ఇది ఫార్ములా. ఆర్ అంటే ఇది కదా వాల్యూ. సో డెల్టా ఆర్ మ్యాక్సిమం బై ఆర్ ఇది రిలేటివ్ ఎర్రర్ యొక్క ఫార్ములా. డెల్టా ఆర్ మ్యాక్సిమం బై ఆర్. డెల్టా ఆర్ మ్యాక్సిమం మనం అబ్సల్యూట్ ఎర్రర్ అంటాం. సో ఏమంటామమ్మా? మ్యాక్సిమం అబ్సల్యూట్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఆర్. దీన్ని మనం డెల్టా ఆర్ మ్యాక్సిమం. ఇక్కడ డెల్టా ఆర్ అంటే ఏంటి? మ్యాక్సిమం అబ్సల్యూట్ ఎర్రర్ అని డెల్టా ఆర్ అంటాము. సో డెల్టా ఆర్ మ్యాక్సిమం ఫార్ములా డెల్టా ఆర్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్స్ టు, దీని ఫార్ములా ఏంటంటే డో ఆర్ బై డో ఎక్స్ డెల్టా ఎక్స్ ప్లస్ డో ఆర్ బై డో వై డెల్టా వై ప్లస్ డో ఆర్ బై డో జెడ్ డెల్టా జెడ్. ఇది ఫార్ములా. తెలిసిందిరా? సో ఇక్కడ ఏం చేయాలంటే డెల్టా వై. సో ఇక్కడ ముందు మనం ఏది ఇచ్చినా సరే ముందు ఫార్ములా రాయాలి. వాళ్ళు ఏమడిగారమ్మా? మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ ఫైండ్ చేయమన్నారు. సో మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ ఫార్ములా ఏంటి? డెల్టా ఆర్ బై ఆర్. సో డెల్టా ఆర్ ఫార్ములా, డెల్టా ఆర్ అంటే మ్యాక్సిమం అంటే అర్థం అబ్సల్యూట్ ఎర్రర్ అని అర్థం. అబ్సల్యూట్ ఎర్రర్ ఫార్ములా ఏంటంటే డో ఆర్ బై డో ఎక్స్ డెల్టా ఎక్స్ ప్లస్ డో ఆర్ బై డో వై డెల్టా వై ప్లస్ డో ఆర్ బై డో జెడ్ డెల్టా జెడ్. ఇప్పుడు ఇవన్నీ ఫైండ్ చేయాలి మనం. సమ్లో వాళ్ళు ఏంటంటే ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఎర్రర్స్ ఇన్ ఎక్స్ వై జెడ్ 0.001 అంటే ఎర్రర్ ఇన్ ఎక్స్ 0.001, ఎర్రర్ ఇన్ వై 0.001, ఎర్రర్ ఇన్ జెడ్ 0.001. ఎర్రర్ని మనం డెల్టాతో సూచిస్తాం. డెల్టా ఎక్స్ డెల్టా వై డెల్టా జెడ్. ఇగో డెల్టా ఎక్స్ డెల్టా వై డెల్టా జెడ్ వస్తాయి. డెల్టా ఎక్స్ డెల్టా వై డెల్టా జెడ్. తెలిసిందమ్మా? సో నెక్స్ట్ మనకి డో ఆర్ బై డో ఎక్స్ చేయాలి. అంటే ఆర్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఆర్ని విత్ రెస్పెక్ట్ బై పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఆర్ని విత్ రెస్పెక్ట్ టు పార్షియల్ డెరివేటివ్ చేయాలి. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయాలి. సో అప్పుడు డెల్టా ఆర్ మ్యాక్సిమం వచ్చిన తర్వాత బై ఆర్ చేస్తే అది వచ్చింది రిలేటివ్ ఎర్రర్. రాస్తాం.
సో ఇక్కడ మాడ్యులస్ తీసుకోవాలి, ఓన్లీ పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ వచ్చినా పాజిటివ్ తీసుకోవాలి. మాడ్యులస్ రాశారు అందులోనూ ఫార్ములా. సో మనం ఏం ఫైండ్ చేయాలి? డెల్టా ఎక్స్, డెల్టా వై, డెల్టా జెడ్ ఆల్రెడీ మరి ఇస్తారు, అది రాసుకుందాము. డోఆర్ బై డో ఎక్స్, డోఆర్ బై డో వై, డోఆర్ బై డో జెడ్ ఫైండ్ చేసేయాలి. చేద్దాం చూడండి, బోర్డు చూడండి అందులోను. సో మనం ఏం ఫైండ్ చేయాలి? సో గివెన్ వాళ్ళు ఏం ఇచ్చారు రాసుకున్నాము. గివెన్ ఆర్ ఇచ్చారు. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 4x² y³ బై జెడ్ పవర్ 4. అవునామా? సో ఇప్పుడు డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా వై ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.001 ఇచ్చారు. అంటే ఎర్రర్ ఇన్ ఎక్స్, ఎర్రర్ ఇన్ వై, ఎర్రర్ ఇన్ జెడ్ 0.001. సో మనం ఏం ఫైండ్ చేయాలి? డో ఆర్ బై డో ఎక్స్ ఫైండ్ చేయాలి. డో ఆర్ బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ చేయాలి. అంటే ఉన్నవన్నీ కాన్స్టెంట్ అయ్యి ఓన్లీ x² డెరివేటివ్. x² డెరివేటివ్ ఏంటి? 2x, 4 8, 8x y³ బై జెడ్ పవర్ 4. అలాగే డో ఆర్ బై డో వై విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. y³ డెరివేటివ్ ఏమవుతుంది? 3y². అప్పుడు 3 ముందుకు వస్తే 3 × 4 12x² y². మిగతావన్నీ కాన్స్టెంట్ బై జెడ్ టు ద పవర్ ఆఫ్ 4. అలాగే డో ఆర్ బై డో జెడ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ ఫైండ్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు జెడ్ ఇచ్చేది జాగ్రత్తగానండి. 4x² y³ కాన్స్టెంట్, 1 బై జెడ్ పవర్ 4కి డెరివేటివ్. 1 బై జెడ్ పవర్ 4ని ఏమని రాయొచ్చమ్మా? జెడ్ పవర్ -4 అని రాయొచ్చు. అవునా? సో దీనికి డెరివేటివ్ అవుతుంది -4 ఇంటూ జెడ్ పవర్ -4 -1 అవుతుంది. అంతే కదా? n ఇంటూ ఎక్స్ పవర్ n -1 అంటే -4 ఇంటూ జెడ్ పవర్ -5 అంటే దీన్ని ఏమని రాయొచ్చు? -4 బై జెడ్ పవర్ 5. ఇదంతా రఫ్లో రాసుకోండి మీరు. సో ఏమవుతుంది? -4 బై జెడ్ పవర్ 5 అంటే ఇక్కడ 12 ఇంటూ 4 ఎంత? 48. సో -48x² y² బై జెడ్ పవర్ 5. ఇది అర్థమైంది డెరివేటివ్. ఇది రఫ్లో రాసుకోండి. 1 బై జెడ్ పవర్ 4కి డెరివేటివ్ దీని జెడ్ పవర్ -4 రాయొచ్చు. -4 ఇంటూ జెడ్ పవర్ -4 -1 అంటే -4 ఇంటూ జెడ్ పవర్ -5 అంటే -4 బై జెడ్ పవర్ 5. 4 ఇంటూ 12 48 -48x² y² బై జెడ్ పవర్ 5. అక్కడ రాగాలండి. సారీ ఇక్కడ 4తో చేస్తున్నాం. 4 ఇంటూ 4 16. 16 రాస్తాం. సో చూడండి, ఎట్ x = y = z = 1 అన్నారు. అవునా? ఇప్పుడు తీసుకోండి, బోర్డు చూడండి. సో ఇప్పుడు మనం ఎట్ x = y = z = 1 r వాల్యూ ఏమవుతుంది? x బదులు 1, y బదులు 1, z బదులు 1 అంటే 4 అవుతుంది. అంతే కదా? డో ఆర్ బై డో ఎక్స్ ఏమవుతుంది? డో ఆర్ బై డో ఎక్స్ ఏమవుతుంది? x బదులు 1, y బదులు 1, z బదులు 1 8 అవుతుంది. డో ఆర్ బై డో వై ఏమవుతుంది? x బదులు 1, y బదులు 1, z బదులు 1 12 అవుతుంది. డో ఆర్ బై డో జెడ్ ఏమవుతుంది? x బదులు 1, y బదులు 1, z బదులు 1 -16 అవుతుంది. అర్థమైనా? ఎట్ x = y = z = 1 r వాల్యూ 4, డో ఆర్ బై డో ఎక్స్ వాల్యూ 8, డో ఆర్ బై డో వై వాల్యూ 12, డో ఆర్ బై డో జెడ్ వాల్యూ -16. అర్థమైందా? సో ఇప్పుడు మనం maximum related absolute error ముందు ఫైండ్ చేద్దాం. సో maximum absolute error is equals to delta r maximum is equals to ఫార్ములా రాద్దాం. ఫార్ములా ఏంటి? mod డో r by డో x delta x plus mod డో r by డో y delta y plus mod డో ఆర్ బై డో జెడ్ డెల్టా జెడ్. అలా సో ఇప్పుడు డో ఆర్ బై డో ఎక్స్ ఎంత వచ్చింది? ఎట్ ఆర్ ఈక్వల్ టు అది x = y = z = 1 ఎంత వచ్చింది? సో ఎట్ x = y = z = 1
దట్ ఈస్ ఈక్వల్స్ టు దీని వాల్యూ ఎంత 8 కదా 8 ఇంటూ డెల్టా ఎక్స్ వాల్యూ 0.001 ప్లస్ మళ్ళీ డోర్ బై డోర్ వాల్యూ 12 ఇంటూ 0.001 ప్లస్ మాడ్యులేషన్ కాబట్టి -16 ప్లస్ 16 అయిపోతుంది 16 ఇంటూ 0.001 దట్ ఈస్ ఈక్వల్స్ టు 8 ఇంటూ 0.001 0.008 ప్లస్ 12 into 0.001 0.012 ప్లస్ 0.016 మొత్తం అంతా యాడ్ చేసాను మళ్ళీ కాలిక్యులేటర్ యూజ్ చేసి సో అర్థమైందామా సో ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది కాలిక్యులేటర్ యూజ్ చేసి ఇక్కడ నుంచి మొత్తం చేసేద్దాము చూడండి ఇది మొత్తం ఒకేసారి చేద్దాం చూడండి 8 ఇంటూ అంటే 8 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ చేసి 0.001 బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి ప్లస్ రాయాలి సారీ ప్లస్ 12 into 0.001 plus 16 into 0.001 ఎంత వచ్చింది 0.036 వచ్చింది ఎంత వచ్చిందమ్మా 0.036 ఇదేంటి డెల్టా ఆర్ మ్యాక్సిమం అబ్సల్యూట్ ఎర్రర్ వచ్చింది 0.036 మనకేం కావాలి రిలేటివ్లీ మ్యాక్సిమం రిలేటివ్ ఎర్రర్ కావాలి ఇక్కడ రాస్తాం therefore మనకేం కావాలి ఇప్పుడు maximum relative error delta r maximum by ఫార్ములా ఏంటి డెల్టా ఆర్ maximum by r ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను కదా ఇది at x is equals to y equal to z equal to 1 దగ్గర కదా సో డెల్టా ఆర్ maximum ఎంత వచ్చింది 0.036 by ఎంత వచ్చింది 4 వచ్చింది ఆర్ వాల్యూ 4 ఏనా సో 2 డివైడ్ చేసింది సో ఏమొస్తుంది 0.036 డివైడెడ్ బై 4 ఇగో 9 ఇంటూ 10 పవర్ -3 వచ్చింది 9 ఇంటూ 10 to the power of -3 దీన్ని ఏమని రాయాలి మైనస్ ఉంది కాబట్టి డెసిమల్ ఏమవుతుంది లెఫ్ట్ సైడ్ వెళ్తుంది సో ఎన్నిసార్లు 3 టైమ్స్ ఫస్ట్ టైం సెకండ్ థర్డ్ ఏం లేదు కాబట్టి జీరో పెట్టుకోవాలి సో ఏమొస్తుంది 0.009 చూసారా నా ఫస్ట్ది 1 2 3 లెఫ్ట్ సైడ్ పాయింట్ వెళ్తుంది అనమాట అంటే ఈ పాయింట్ ఇలా జరుగుతుంది 3 డెసిమల్స్కి సో 10 పవర్ -3 ఉంటాం సో ఆన్సర్ ఎంత వచ్చింది 0.009 therefore వాళ్ళు ఏం ప్రూవ్ చేయమన్నారు అదే కదా ఆన్సర్ ఏమి రావాలి 0.009 హెన్స్ ప్రూవ్ చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది కాస్త సేమ్ మోడల్ హోంవర్క్ చేయండి మీరు సమర్థమైంది కదా సేమ్ మోడల్ హోంవర్క్ ఇస్తాను చేయండి టూ సమ్స్ ఇస్తాను ఫస్ట్ సమ్ ఫైండ్ ది రిలేటివ్ మ్యాక్సిమం ఎర్రర్ of u is equals to 5xy square by z cube with delta x is equals to delta y is equals to delta z is equals to 0.001 and
x is equals to y is equals to z is equals to 1. Second sum, if u is equals to 4xy square by z cube and errors in x, y, z be 0.001. Compute the relative maximum error. Relative maximum error in u when x is equals to y is equals to z is equals to 1. Last one. కనిపిస్తుంది కదా, ఇది z క్యూబ్